అవదా మనకి ప్యాకింగ్లు ఇవన్నీను. ఏం తెచ్చావు? బాదం రాత్రి డాడీ బాదం తెచ్చారు, ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చారా? ఏ కమాన్ చేర్సా స్నానం సంగతి తర్వాత. సింగిల్ ఏం పర్లేదు, ఏమీ పర్లేదు. థ్యాంక్ యూ. పెట్టండి అందరు ఇక్కడ. కమాన్ కమాన్ లేడీస్, కొంచెం కింద పెట్టండి, నా ఫ్రేమ్ లో రావట్లేదు. ఏంటిది షేక్ ఇట్ అవే, షేక్ ఇంకా ఇది అబ్దుల్లా, మరి ఇదేంటి అంటే షేక్ అబ్దుల్లా. ఓకే వాళ్ళిద్దరు ఇగో ఇక్కడ ఒక తమ్ముడు అక్కడ ఒక అన్న, ఇద్దరు ఇల్లంతా ఎత్తుక్కుంటున్నారు. ఏంటనుకుంటున్నారు? తాళాలు ఎక్కడ పెట్టారంటే కనబడలేదు. అవు దేవుడు గో లక్కీ టిప్ నీకే దొరికింది. అన్ని దేవుడి దగ్గర పెట్టేస్తారు. అదే తాళాల కోసం ఇల్లంతా ఎత్తుకెత్తారా చూస్తే దేవుడి షెల్ఫ్ లో ఉంది. భీమవరం వస్తే నో డైట్, నో రూల్స్, నథింగ్, నో పని. అందరు ఇదిగోండి చేయాల్సి అని మొత్తం బాదంగిరి తాగుతున్నా పొద్దున్న. అయ్యమత్తగా అయ్యో పాపం అయ్యమత్త వెళ్ళిపోయింది. హైదరాబాద్లో ఉన్నప్పుడే డైట్లు, ఎక్సర్సైజ్లు, నో షుగర్లు, జీరో ఛాలెంజ్లు ఇలాంటివన్నీ. బేవర్ వస్తే అలాంటివి ఏం కుదరవు. ఇద్దరు చూడండి పెద్ద పని చేస్తున్నారు. ఏ అత్తతో సహా ఎక్కవే. ఇవి మనకి ఫర్నిచర్ కి కింద ఇలాగా ఒక్కొక్కసారి ఇట్లా గీతలు పడడం కానీ అట్లా ఏమన్నా అవుతుంటాయి కదా, నెయిల్స్ లాంటివి ఏమన్నా ఉన్నా అవి అవ్వకుండా, గీతలు పడి కీకి అని సౌండ్ రాకుండా ఇట్లా ఒక ఫోమ్ టైప్ స్టాపర్స్ అనమాట ఇవి. ఇవి మనం కింద పెట్టేసుకోవడం వాటి కింద. ఇలా స్టిక్ ఒక సైడ్ ఇలాగా స్టిక్కబుల్ గా ఉంటుంది, అడిసివ్ తోటి వస్తుంది. దాని బీగి దీనికి అంటించేసుకుంటే మనకి ఫర్నిచర్ ఇలా జరిపినా అగోండి అలా కీకి అని సౌండ్ రాకుండా ఈజీగా మూవ్ అవుతుంది. అండ్ టైల్స్ కూడా గీతలు పడకుండా ఉంటాయి. ఇవన్నీ మనకి ఆన్లైన్ లో దొరికేస్తూ ఉంటాయి. అమెజాన్ లో తెప్పించాం అనమాట. ఇది రెండు దీకే నువ్వు ఎత్తి పెట్టుకుంటే నేను ఎత్తి పెట్టాలి, తీసి వెంటనే పెట్టాలి. రెడీ ముందు తీసి ఉంచటం అలాంటివి పని చేయవు. కొంచెం ముందు కింద కొంచెం ఇట్లా మేక్ లాగా ఉంటే దీన్ని ఇలా తీసి ఇలా పెట్టేసామంటే అయిపోయి. అంతే. ఇలా పీల్ చేస్తే ఓకే, ఇదో ఇలా పీల్ చేస్తే ఇటు సైడ్ అంతా గమ్ ఉంటుంది అన్నమాట స్టిక్కబుల్ గా. షేర్ ఎత్తి ఇలా పెట్టేది పెట్టు వదులుతుంది కాదు వదినే. ఇలాంటివన్నీ ఆన్లైన్లో ఎలా దొరికేస్తున్నాయో చూసారా? మన బజార్కి వెళ్ళి ఏ తుక్కుని మళ్ళీ తక్కువ ప్రైస్లో ఎంత అంతా కలిపి 100-150 ఉంటుంది అంతే. ఓల్డ్ అన్ని దీనికి మరి ఇది షార్ప్ గా ఉంది. పెట్టాయి మరి. అలా మేకు ఒక్కొక్కసారి ఏదైనా ఉంటే ఎస్ ఇప్పుడు జరిపి చూడు. ఎస్ సోఫా కూడా పెట్టేయండి. వద్దే బాబు, అయ్యో అది మంచం ఎత్తింది, నువ్వు సోఫా ఎత్తావా అంతేనా? జ్యోతిక ఏమో మంచం ఎత్తింది, చెల్లేమో సోఫా ఎత్తుతుంది. రైట్, వెరీ గుడ్. అయిపోయిందా? టైం అప్. అందరూ సద్దుళ్ళు అన్నీ అవుతున్నాయి, అందరూ రెడీ అయిపోయారు. ప్యాక్ చేస్తున్నావా? ఓహోహో ఓకే. వర్షం పడితే మళ్ళీ తాడి యాలకుల దండ కదా, ఎంత బాగా వచ్చిందో, భలే కలర్ఫుల్గా. అది ఓపెన్ చేసింది. ఇది చెన్నై నుంచి తెప్పించాను అనమాట. లవంగాలు యాలకులతోటి దండ.
ఊల్తో కలిపి ఇలాగ గోల్డ్ బాల్స్ గొట్టాపత్తి పెట్టి. ఈమె బ్లూ ఎందుకు సెలెక్ట్ చేశానో చెప్పండి. బ్లూవా? ఈ బ్లూ మిక్స్ ఎందుకు సెలెక్ట్ చేశాను ఏమో సార్ మాది ఇంట్లో మొత్తం ఎక్కడ చూసినా రెడ్, గ్రీన్, ఎల్లో ఎక్కడా లేదు. అందుకనే సోఫా కవర్లు దాంట్లో బ్లూలా? ఓకే. మీ అల్లుడికి కూడా బ్లూ ఇష్టమా? అదే మరి అలా బాగోదు. అంత బాగోదండి. చాలు చాలులే. అదే లేని కలర్స్, యాడింగ్ కలర్స్ కోసం అన్నమాట. చాలా బాగున్నాయి. ఇవి మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఎంత లెంత్ కావాలి, ఏ కలర్స్ లో కావాలి, ఎట్లా కావాలి అన్నది కస్టమైజ్ చేయించుకోవచ్చు. అట్లా చేయించింది చెన్నై నుంచి. జేకే స్పైసెస్ అని వాళ్ళు అన్నమాట చేసేది. అడుగులు లెక్కన ఉంటుందండి, ఫీట్ లెక్క. ఓకే. అడుగు వచ్చి 1500 ఉంటుంది. మన ఇష్టం ఎన్ని అడుగులు కావాలంటే. ఓకే, పర్ ఫీట్ 1500. జేకే స్పైసెస్ అని చెన్నైలో వాళ్ళు కస్టమైజ్ చేస్తారన్నమాట. ఇవనే కాదు, ఇంతకుముందు డ్రై ఫ్రూట్ వాళ్ళే కదా, డ్రై ఫ్రూట్ దండలు ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు. సో వాళ్ళకి చేయించింది. చాలా సంవత్సరాలు అలానే ఉంటాయి. ఇప్పుడు బాగుంటాయి. పైగా రూమ్లోకి ఎంటర్ అవగానే మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటాయి. ఓకే, ఇవి అయిపోయినాయి, గొడుగులు అయిపోయినాయి, పూజ సామాన్లు అయిపోయినాయి, ఆల్ ప్యాకింగ్స్. ఇవన్నీ అయితే ప్యాకింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు బయలుదేరాలన్నమాట. మోటా ముళ్ళు సర్దుకొని జంప్. సో పర్ణశాలలో టైం అప్. ఇప్పుడు అందరం రెడీ అయిపోయి ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇక్కడ ప్రశాంతంగా హాయిగా మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉన్నాము. నెక్స్ట్ ఇంక ఇప్పుడు అన్నీ ప్యాక్ చేసుకొని అందరూ రెడీ అయిపోయి ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవాలన్నది ప్లాన్. లంచ్ అక్కడ ఇంటి దగ్గర ప్లాన్ చేస్తాం అనమాట. సో టైం అయితే ఎలా గడిచిందో తెలియకుండా గడిచిపోయింది. ఎలా ఉంది ఇక్కడ? పొల్యూషన్ లేదు. హాయిగా చక్కగా అదే మంచిగా ప్లెజెంట్ గా పొద్దున్నే మనుషులు ఏది లేదు, సంబంధం లేదు. అదే టైం కూడా తెలియలేదు. మంచి ఇంకా కంప్లీట్ విలేజ్ అంటే విలేజ్ అట్మాస్ఫియర్ అన్నమాట. ఓన్లీ కాకులు పెట్టల సౌండ్లు అంతే, మధ్యలో ఆవులు అయ్యి వెళ్తూ వాటి గంటల సౌండ్ అంతే అంతే, ఇంకేం వినిపించో. ఎటు చూసినా గ్రీనరీ తోటి బాగుంది. సో మంచిగా టైం స్పెండ్ చేసాము అందరము. నా అందరూ రెడీ అయిపోయి ఇప్పుడు బయలుదేరిపోవాలన్నమాట. ఇదిగోండి మొత్తం మోటా ముళ్ళు అంతా సర్దేశాము. నా బ్యాగు, అమ్మ బ్యాగు, చెల్లి బ్యాగు, పిన్ని బ్యాగు, నాన్న బ్యాగు, అత్త బ్యాగు, పూజ సామాన్లు ఇట్లా అన్నీ కలిపి ఇంటాయి. అలాగే మా ట్రైపాడ్ కూడా మాతో పాటు. ఇదిగోండి మొత్తం అంతా సర్దేసి మళ్ళీ ఎక్కడెక్కడ ప్యాక్ చేసేసాము. నువ్వు బ్యాక్ టు హోమ్. విండోస్ కూడా క్లోజ్ చేస్తావా? అన్నీ ఎక్కడెక్కడ సర్దేశాము మొత్తం. లెట్స్ గో. అమ్మా వస్తున్నాను. ఇవ్వండి మొత్తం అన్ని సామాన్లన్నీ కార్లో ఎక్కిచ్చాము. మా అమ్మ చూడండి ఊళ్ళో ఏం పెట్టుకుందో. సామాన్లు నీట్గా రెడీ అయ్యి పెరుగు డబ్బాలు, చెప్పలు, బేషన్లు అన్నీ ఒళ్ళో పెట్టుకొని. ఓకే బై బై. నేను రావద్దా? అదే నన్ను దించేస్తారంట, నేను పరిగెత్తుకుంటూ వచ్చేయాలంట. పెరుగు నేను పట్టుకోను, నాకు దానికి సంబంధం లేదు. కావాలంటే నడిచి వచ్చేస్తాను తప్ప. ఇదిగోండి మొత్తం బ్యాగులు ఈగులు అన్నీ పెట్టేసాము. చూసారా? నాకు పెరుగు గిన్నె ఇద్దాం అనుకున్నారా? అదే మరి. వినాయక బాయ్, ఆంజనేయ బాయ్. డోర్ బళ్ళ. ఇదిగోండి అమ్మతో కలిసి షాపింగ్కి వచ్చాము. ఎక్కడికి అంటే సుజాత అక్క దగ్గరికి వచ్చాము. అత్తాళ్ళు మేము అందరం వచ్చాము. అండ్ ఇక్కడ సుజాత అక్క దగ్గర ఇవ్వండి ఆవులు పెంచుద్ది అనమాట. మొత్తం ఆవులు ఉంటాయి బయట, చాలా ఆవులు ఉంటాయి. కూర్చొని అలాగా. సరే లోపలికి వెళ్ళి చూద్దాం చీరలు. ఇవ్వండి మొత్తం సముద్రం చీరల ప్రపంచంలో వీళ్ళంతా. ఇది ఇవ్వండి ఎక్కడో బ్యాగుడు. నీ బ్యాగ్ అది ఇదా? ఇక్కడో బ్యాగుడు. అక్కడ ఇంకా మిగతా బ్యాగ్స్ ప్యాక్ అవుతున్నాయి. అక్కడో బ్యాగ్. పర్లేదులే, నేను వీడియో తీసుకుంటున్నా. అగో ఆ బ్యాగ్, అదో బ్యాగ్, ఇగో ఇయో బ్యాగ్, ఇదిగో ఇది సెలెక్ట్ చేశారు.
వచ్చేటప్పుడేమో వద్దు వద్దు అని అన్నారు ఏమో అని. మరి నేను కూడా కొనుక్కుంటాను. సరే అగో ఇంటికి వెళ్ళాక చూపిస్తానులేండి ఏం కొనుక్కున్నాము. ప్రస్తుతానికైతే ఈ సముద్రంలో పడి వీళ్ళందరూ తెగ ఇదేశారు. సో చీరలు సముద్రంలో. సుజాత అక్క ఇదిగోండి ఇప్పుడు మాకు ఆన్లైన్ లో కూడా బిజినెస్ చేస్తున్నది అదే. నేను ఇంటికి వెళ్ళాక డీటెయిల్స్ చెప్తానులేండి. ఇది కూడా మేము కూడా బ్యాగ్ నిండా తీసుకున్నాము. ఎప్పుడు వచ్చినా ఫుల్ ఇలా రష్గా ఉంటాయి అన్నమాట. అందరూ ఇలాగా శారీస్ అన్ని సెలెక్ట్ చేసుకుంటూ మంచిగా ఏం డిజైన్ చేసుకోవాలన్నా ఇక్కడికి వచ్చేయచ్చు. డ్రెస్ మెటీరియల్స్ కానీ డ్రెస్సెస్ కానీ శారీస్ అన్నీ ఉంటాయి. రాగానే చూపించా మా అక్క. మా అక్క అంటే అదిగో అలా చూడండి. వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అంటే నమ్మేస్తారు. రమ్ము ఇదే ఫస్ట్ రావటం. సంజయ్ ఎప్పుడు వస్తుంది. బాయ్ రా తల్లి. బాయ్. ప్రేమ అండి అందరికి. అందరంటే అమ్మకేంటి, సంజయ్కేంటి, రమ్యకేంటి ప్రేమశీలు అంటారు. అందుకే మీరంతా వచ్చారనమాట. కాదు అంత ఐడియాలజీ కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది. అదే సేమ్ మైండ్ సెట్. బాయ్ అక్క. బాయ్ బాయ్ బాయ్. ఇదిగోండి అక్కడ ఖాళీ చేస్తే కార్లోంచి వచ్చిన సామాన్లు ఇవన్నీ. ఇంకా ఇందులో కొన్ని లేవు, అత్తోళ్ళవి లేవు, ఎక్కువ లేవు కదా. మీ బ్యాగ్లు లోపల పెట్టేసుకున్నారు. ఒకటే ఉంది, మిగతా లోపల పెట్టేసుకున్నారు. మేమే ఎంత వచ్చాం. సో షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చాం కాబట్టి ముందు భోజనాలు. ఈరోజు ఏంటి స్పెషల్స్? ఈరోజు లంచ్ స్పెషల్స్ అన్ని హోమ్ మేడ్. ఏంటిది అది? కొబ్బరి పచ్చడా? కొబ్బరి పచ్చడి. ఇది బీట్రూట్. ఏ చెల్లె బీట్రూట్ మా చెల్లి నేను వండుతానంటే నేను రాను మీ ఇంటికి అంటది. ఇదా సాంబార్, చారు, పప్పు, చారు, బీట్రూట్ ఫ్రై, కొబ్బరి పచ్చడి. పచ్చళ్ళ కొరివి పచ్చడి, ఆవకాయ పచ్చడా? ఓ నైస్. అబ్బా నువ్వు వేసుకుంటే నాకు కూడా వేసుకోవాలనిపిస్తుంది. మన అత్త ఏమి ఎందుకు తిన్నతా? ముందు పచ్చళ్ళు వేసుకు తింటున్నారు చూడండి ఇద్దరు అక్కచెల్లెలు ఇద్దరు. నేను నేర్పించాను అది. పచ్చడి వేసుకున్నా వదిలే. మీకోసమనే తాలింపు పెట్టి ఉంచాను. మళ్ళీ టేస్ట్ చూడలేదంట. బాగుంది. ఇందులో మిస్టేక్ కలుపుకుంటే మా ఫ్రెండ్ బిందు కూడా అంతే. అది బెంగళూరులో ఉంటది. అప్పటి నుంచి ఫిబ్రవరి నుంచి అక్కడ కూడా తిరిగిందట. దొరుకుద్దామని ఎక్కడా లేదు. ఫైనల్లీ ఇంతసేపటికి ఇప్పుడుకి అయింది మా భోజనము. టైం ఎంత అయిందో తెలుసా అండి? ఇదిగోండి చూడండి 4:10 సాయంత్రం 4:10 టైం అవుతా. ఇప్పుడు మేము భోజనాలు చేసి ఇదిగోండి ఇంకా నేను చేయి కూడా కడుక్కోలేదు. ఇప్పుడు కడుక్కోవడానికి వెళ్తున్నాం. ఇది టైము.